చంద్రుతి మండలం రామన్నపేట అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించారు. రామన్నపేట అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని కొలిచి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ పాది శ్రీనివాస్ కళ్యాణ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కళ్యాణానికి హాజరై స్వామివారికి విగ్రహాలను అందజేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దమ్ము అంజయ్య, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ భక్తులు హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండల కేంద్రము రామన్నపేట గ్రామం మధ్యలో అయిన గండి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఇప్పుడే మాతో పాటు మిత్రులు చెస్ డైరెక్టర్ పొన్నాల సినన్న కానీ, తిప్పారి సినన్న కానీ, రమేష్ కానీ, కమలాకర్ కానీ, అదేవిధంగా మాజీ సర్పంచ్ అంజయ్ కానీ ఈ టెంపుల్ యొక్క కమిటీ సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న రామన్నపేట ఈ దేవుని కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రధానంగా రామన్నపేట ప్రజల సర్పంచ్, మాజీ సర్పంచ్ అందరూ కానీ, గ్రామకు సంబంధించిన కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవ ఈ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు కూడా ఇంకేమైనా మెరుగైన సేవలు కానీ రావడానికి మా అంత సహసహకారాలు ఎప్పటికీ ఎల్లవెల్లా ఉంటాయని మళ్ళొకసారి ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం. పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా రామన్నపేటలో గండి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో గ్రామస్తులందరూ, ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామానికి సంబంధించిన వివిధ కుల సంఘాల బాధ్యులు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా మరి లోక కళ్యాణం కొరకు కళ్యాణం చేయడం ఆనవాయితీ. నేను కూడా ప్రతి ఏటా ఇంచుమించు వచ్చి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకోవడం, ఏ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందజేసి క్రమంలో వారిని ఇప్పుడు దర్శించుకోవడం ఆనందదాయకం ఉంది. వారికి కూడా ఈ సందర్భంగా స్వామివారికి చక్కటి ఆశీస్సులు మాతో పాటు అందరికీ అందివ్వాలని చెప్పిన సందర్భంగా నేను ప్రార్థిస్తూ, మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు, శ్రీ వెంకటేశ్వరం కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పిన ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈ స్వామివారిని వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.